కల్లాల్లో కొనుగోలు చేసి మిల్లు పోతే డబ్బులు రాక నెలల తరబడి తిరిగేటువంటి రోజులు మేము చూసాం. ఇవాళ కొనుగోలు చేయటం ఒకటే కాదు అధ్యక్ష, వాళ్ళ డబ్బులు ఇటే కాదు, చివరికి సన్నాలకి క్వింటాకి 500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 500 కూడా 3 రోజులు ఇస్తా ఉన్నారు. నాకు నిన్న అధ్యక్ష మా ఊరు నుంచి చిట్టిబాబు అని ఒక రైతు నాకు మెసేజ్ పెట్టాడు అధ్యక్ష, సార్ ఈ సివిల్ సప్లై శాఖ ద్వారా సన్నాలు అమ్ముకుంటే నాకు ఎకరానికి 15,000 రూపాయలు అదనంగా నాకు అకౌంట్ వచ్చిందని వారు మెసేజ్ పెట్టారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి రైతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉంటే సివిల్ సప్లై శాఖ ద్వారా ఆనందపడతా ఉన్నారు. మీరేమో సివిల్ సప్లైస్ ద్వారా అప్పులు తీసుకొచ్చి బకాయిలు పెట్టి వాడి డబ్బులు ఇవ్వకుండా ఈయన డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం మీద పెండింగ్ పెట్టిపోతుంది అధ్యక్ష. ఇంకోటి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? ఇంకో అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. నా అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు అధ్యక్ష. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ? ఎందుకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? నా అనుమతితోనే మాట్లాడుతున్నాడు. మాట్లాడేవాడి అధ్యక్ష, మాట్లాడేవాడిని మీకు అవకాశం ఇస్తా. మాట్లాడే ఎనర్జీ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎనర్జీ శాఖ అధ్యక్ష మాట్లాడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో 2004లో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగాలనే ఉచిత కరెంట్ ఇచ్చి పేటెంట్తో వాళ్ళంతా మేము ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకుంటూ ఆ ప్రభుత్వాలు వస్తే వీళ్ళేం చేశారు అధ్యక్ష? వీళ్ళేం చేశారు? ఉచిత కరెంటు మేము ఇస్తున్నామని వీళ్ళేదో డాంబికాలు పోయి ఏమైనా డబ్బులు కట్టారా? డిస్కౌంట్ కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష. వాళ్ళకు 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. అసలు అధ్యక్ష వినండి, మేము చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టెన్షన్గా ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకి ఎనర్జీ శాఖకు సంబంధించి రైతులకి ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేము కట్టాం. అంతేకాదు ఉచితంగా మేము ఇచ్చాము. రైతులు పంట బండి ఉచితంగా యాడిచ్చారు? మీరు ఇచ్చారా? ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి, ఇవ్వలేదు కదా ఉచితంగా. ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం. అంటే మీ 10 ఏళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం. అంటే మేము ఇచ్చినట్టే అది కూడా. ఇవాళ కూడా మేము ప్రతి నెల వాళ్ళ డబ్బులు కడతా ఉన్నాం, ఎక్కడ పెండింగ్ ఉంచట్లేదు. అంతేకాదు అధ్యక్ష, రైతులతో పాటు ఉచితంగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం అధ్యక్ష. అదొక్కటే కాదు, ఇండస్ట్రీకి 3,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. బకాయిలు అన్నారు కదా, నేను చెప్తా ఉన్నాను, మీరు ఇండస్ట్రీకి బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. చివరికి విద్యార్థులు తినేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న హాస్టల్ బిల్స్ కూడా అధ్యక్ష, భోజనాలు పెట్టేదానికి కూడా బకాయిలు పెట్టిపోయారు. డబ్బులు ఇవ్వలేదు. పోనేమన్నా డబ్బులు పెంచారు, అది భారమైంది ఇవ్వలేకపోయినట్టు అది కాదు అధ్యక్ష. 10 ఏళ్ళు రాష్ట్రంలో అన్ని రకాల ధరలు పెరిగినప్పుడు కూడా కాంట్రాక్టులకి వాళ్ళకి మాత్రం ప్రతి సంవత్సరం లెక్క కట్టి ఆ ఎస్కలేషన్ రేట్లు ఇచ్చారు అధ్యక్ష. కానీ మధ్యాహ్నం పూట పేదవాళ్ళు తినడానికి వచ్చేదాని లెక్కలు మాత్రం ఈ 10 ఏళ్ళు ఎప్పుడు లెక్కలు కట్టలే. ఆ ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచుకొని వదిలేసి పోతే మీరు ఇచ్చినటువంటి ధరలకి సరైన సరుకులు రాక, ఆ డబ్బులు సరిపోగా, ఆ కాంట్రాక్టర్ ఏదో పెట్టాలి కాబట్టి ఇచ్చిన డబ్బులకు సరిపోయే కూరగాయలు లేక వదిలేసిన కూరగాయల్లో, పనికిరాని కోడిగుడ్లలో ఇవి తీసుకొచ్చి వండి పెడితే అనే పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్గా హుజురాబాద్ నియోజకవర్గంలో తీసుకొని సాచ్యురేషన్ మోడ్లో దాదాపు 18,500 కుటుంబాలకి సాచ్యురేషన్ మోడ్లో దళిత బంధు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంతో ఇవాళ 2వ విడత దళిత బంధు దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంకొక 5,000 కుటుంబాలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీని మీద ఏమీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ కూడా లేదు అధ్యక్ష. ఆల్రెడీ డబ్బులన్నీ కూడా ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఉన్నాయి, కానీ ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసి పెట్టిరు అధ్యక్ష. ప్రతిసారి కూడా గౌరవ జిల్లా మంత్రివర్యులకి అందరికీ కూడా బెనిఫిషరీస్ కూడా ఇవాళ అనేక సార్లు పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ అది ఇప్పటిదాకా రిలీజ్ చేస్తలేరు. దయచేసి అది వెంటనే రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా
మొన్న దళిత కుటుంబాలందరూ కూడా మొన్న నిరసన తెలిపితే దళిత కుటుంబాల మీద దళిత మహిళల మీద కేసులు పెట్టిరు అధ్యక్ష. దయచేసి అవన్నీ కూడా వెంటనే విడుదల కేసు విత్డ్రా చేసుకొని ఆ డబ్బు రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గౌరవ మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి నేను తనను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కమలాపూర్ మండలంలో మా కేసీఆర్ గారు అన్నాడు 2 కోట్ల రూపాయలతోని అద్భుతమైన బస్ స్టాండ్ కట్టడం జరిగింది అధ్యక్ష. ఆ బస్ స్టాండ్ని ఫినిష్ చేయడానికి ఇంకొక 1 కోటి రూపాయలు అవసరం. దయచేసి గౌరవ మంత్రి గారు కూడా మొత్తం సబ్జెక్ట్ ఐడియా ఉంది, అది కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇవాళ అధ్యక్ష ఇవాళ దళితులు వచ్చి కూడా ఇలా ప్రగతి భవన్ ముంగట కూడా ఇవాళ 2వ విడత దళిత బంధు విడుదల చేయాలని ఆడికి వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసిరు అధ్యక్ష. దయచేసి అది కూడా విడుదల చేసి వెంటనే వారిని రిలీజ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కమలా